సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం కేబినెట్ మీటింగ్ జరగనుంది. స్థానిక సంస్థలతో పాటుగా విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెస్తున్న 2 బిల్లులు సహా ఎస్సీ వర్గీకరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే టూరిజం పాలసీ రెండోసారి సర్వే చేపట్టిన నేపథ్యంలో కులగణన పూర్తి నివేదికపై చర్చించనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులపై చర్చించారు. వాటిపై కూడా కేబినెట్ లో వివరించే అవకాశం ఉంది. రేషన్ కార్డుల పంపిణీ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు, హెచ్ఎండిఏ మాదిరి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. భూభారతి రూల్స్ పెంచిన లిక్కర్ రేట్లు, ఎల్ఆర్ఎస్, ఎస్ఎల్పీసీ ఘటన, మహిళలకు అందిస్తున్న పథకాలు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు తదితర అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ తర్వాత అటు రేవంత్ సర్కార్ కాస్త కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెంచినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఈ కేబినెట్ సమావేశంలో కీలకమైన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి ఆ అంశాలు ఏంటి? సునీత, ఈ రోజు మధ్యాహ్నం సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కూడా జరగనుంది. ఇప్పటికే ఇటు బడ్జెట్ సెషన్ సంబంధించి కూడా ఈ కేబినెట్ భేటీలో కూడా నిర్ణయం తీసుకుని ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కూడా ఈ భేటీ జరుగుతుంది. అయితే స్థానిక సంస్థలతో పాటు ఇటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 45% రిజర్వేషన్ కల్పిస్తూ తెస్తున్నటువంటి 2 బిల్లులు సహా ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఇప్పటికే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్ లో ఈ బిల్లుకు సంబంధించి కూడా చర్చ కూడా జరిగింది. ఈ బిల్లు కూడా కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. అయితే ఈ బిల్లుల రూపంలో తీసుకొచ్చిన తర్వాత ఇటు కేంద్రం కూడా పంపనుంది. బీసీ కులగణ బిల్లుకు సంబంధించి కానీ, ఎస్సీ వర్గీకరణ సంబంధించి కానీ కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత మరి బిల్లు కూడా ప్రవేశపెట్టి మరి ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేల చర్చ కూడా పెట్టిన తర్వాత దీనిపై చర్చ కూడా జరిగిన తర్వాత ఈ బిల్లులకు 2 కూడా ఆమోదం తెలుపుతున్నారు. అలాగే ఇటు టూరిజం పాలసీ అదేవిధంగా ఇటు రెండోసారి సర్వే చేపట్టే నేపథ్యంలో ఇటు కులగణ పూర్తి నివేదికపై కూడా చర్చించనుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల పాటు సమగ్ర ఇంటి కుటుంబ సర్వే కూడా నిర్వహించారు. అయితే బీసీ కులగణలో కూడా చాలా వరకు తప్పులున్నాయి. ఇటు బీసీలు తక్కువ చూపిస్తున్నారు, ఓసీలను ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా బీసీ సంఘాల నేతలు కూడా ప్రధానంగా ఆరోపించిన నేపథ్యంలో మళ్ళీ రీసర్వే కూడా చేశారంటే ఇప్పటి వరకు ఎవరైతే బీసీ కులగణ సర్వేలో పాల్గొన్నారో వాళ్ళంతా కూడా స్వతహాగా డీటెయిల్స్ ఇవ్వచ్చని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో లాస్ట్ మంత్ కూడా దీనికి సంబంధించి కూడా సర్వే కూడా నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి సర్వే డీటెయిల్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో పెట్టిన తర్వాత సభ్యుల అభిప్రాయం తీసుకొని దీనిపై కూడా చర్చ చేసిన తర్వాత పూర్తిగా మరి బీసీ లెక్క ఎంత ఇప్పటి వరకు అయితే మాత్రం దాదాపు 56.33% బీసీల లెక్క తెలియదు. మరి అందులో బీసీల లెక్క 46.23గా తెలియదు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఏమైనా పెరిగిందా లేదా, ఎందుకంటే దాదాపు 3% పైగా ఇక లెక్క తెలియాల్సింది. కాబట్టి మరి ఆ 3% ఎక్కువ జనాభా ఎవరి వైపులో వచ్చే దానిపై కూడా పూర్తిగా ఇటు అసెంబ్లీలో వీటన్నిటిపై కూడా మరి చర్చించారు. కాబట్టి మరి దీనికి కేబినెట్ ఆమోదం కూడా తెలుపుతుంది. అదేవిధంగా ఇటు బడ్జెట్ సెషన్స్ 2 రోజులు నిర్వహించాలన్నపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీలో కూడా చర్చిస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు మాత్రం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే బడ్జెట్ పెట్టారు. అది కూడా 6 నెలలకు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈసారి అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టున్నారు. కాబట్టి మరి ఇప్పటికే ఇటు శాఖల వారీగా కూడా డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్క చర్చించారు. మరి ఈసారి ఏ శాఖకు ఎంత బడ్జెట్ కేటాయించాలపై కూడా మరి వీటన్నిటిపై కూడా కేబినెట్ ఆమోదం కూడా తీసుకుంటారు. మరి ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి కూడా వెళ్లి ప్రధాని మోడీ, కేంద్ర కూడా భేటీ అయ్యారు. మరి ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులపై కూడా చర్చించారు. మరి వాటిపై కూడా కొంతవరకు ఇటు వరంగల్ ఎయిర్పోర్ట్ కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో మరి మిగతా ప్రాజెక్టుల విషయంపై కూడా చర్చించారు. మరి ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ అదేవిధంగా గ్రాంట్లపై కూడా మరి ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం కొంతవరకు నిర్లక్ష్యంగా వహిస్తుంది. మరి దీనికి కిషన్ రెడ్డి అడ్డుగా ఉన్నాడు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పలు వ్యాఖ్యలు కూడా చేశారు. కాబట్టి వీటిపై మరి కేంద్ర ప్రభుత్వంపై ఏ రకంగా ముందుకెళ్లాలి, మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏ రకంగా సాధించుకోవాలపై కూడా ఈ కేబినెట్ భేటీలో కూడా నిర్ణయించుకునే అవకాశం ఉంది. ఇక కేబినెట్ భేటీలో వివరించే అవకాశం ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం అవసరస్తున్న తీరుపై కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఇటు మొన్న శాసన మండలికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరిగాయి. నిన్న కూడా రిజల్ట్ వచ్చాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల కోడ్ ముగిసింది. మరి గత నెల అంటే జనవరి 26న కూడా 4 పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ కూడా చేశారు. ఇటు ఇంద్రమ్మ ఇళ్లతో పాటు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డ్స్ ఇంప్లిమెంటేషన్ కూడా చేశారు. కాబట్టి మరి యొక్క పథకాల ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా ఉంది, మరి కొత్త రేషన్ కార్డు కోసం కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా మీ సేవా సెంటర్ల ద్వారా కూడా అప్లికేషన్ చేసుకుంటారు. కాబట్టి మరి ఇప్పటి వరకు అయితే ఒక కార్డు కూడా ఇష్యూ చేయలేదు. చాలా మంది అప్లికేషన్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి మరి రేషన్ కార్డు పంపిణీకి సంబంధించి కూడా చర్యలు ఏ రకంగా తీసుకోవాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి మరోపక్క ఇటు యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటుతో పాటుగా అటు హెచ్ఎండిఏ మాదిరిగానే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కూడా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే హెచ్ఎండిఏ ఆల్రెడీ ఉండగా ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏ రకంగా ముందుకు వెళ్లబోతుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ సంబంధించి కూడా హింట్ ఇచ్చడం జరిగింది. మరి 4th సిటీ కూడా కంపల్సరీ కావాలని కూడా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో డెవలప్మెంట్ జరగాలి. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్, ఇటు సికింద్రాబాద్ తో పాటు ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. కాబట్టి మరి 4th సిటీ కూడా డెవలప్మెంట్ జరగాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించి కూడా అథారిటీ కూడా ఏర్పాటు చేసేది కూడా కేబినెట్ లో కూడా ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. మరి అందరూ అభిప్రాయం తీసుకొని ఏ రకంగా ముందుకెళ్లాలి, మరి ఫ్యూచర్ సిటీ సంబంధించి డెవలప్మెంట్ సంబంధించి ఏమేమి కార్యక్రమాలు తీసుకురావడంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీలో కూడా చర్చిస్తారు. ఇక మీరు అన్నట్టుగా యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంది. మరి ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు కూడా యాదగిరిగుట్ట దర్శనానికి కూడా వెళ్లారు. మరి అక్కడ ఆలయ బోర్డు అంటే టీటీడీ బోర్డు లాగానే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు కూడా ఏర్పాటు చేసేది కూడా సలహాలు చేస్తున్నారు. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా కేబినెట్ భేటీలు కూడా చర్చిస్తున్నారు. ఇక మరోవైపు ఇటు ధరణి ప్లేస్ లో ఇప్పటికే భూభారతి తీసుకొచ్చారు. మరి దీనికి సంబంధించిన రూల్స్ ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా చేయాలి, ఏ రకంగా నిర్ణయాలు తీసుకోవాలపై కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు మొన్ననే బీర్ల ధరలు కూడా పెంచారు. మరి వీటన్నిటిపై కూడా కేబినెట్ భేటీ ఆమోదం తెలుపుతుంది. ఎందుకంటే దాదాపు ఒక్కొక్క బీరుపై ఇప్పటికే 20 నుంచి 30 రూపాయలు రేట్లు కూడా పెంచారు. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా లిక్కర్ పాలసీ సంబంధించి కూడా కేబినెట్ భేటీ కూడా నిర్ణయం తీసుకుంది. ఒక మరోవైపు ఇటు ఎల్ఆర్ఎస్, ఎస్ఎల్బిసి ఘటన నేపథ్యంలో ఇటు దీనికి సంబంధించి కూడా మరి ఇప్పటి వరకు అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మరి 8 మంది ఇంకా టన్నెల్లోనే ఇంకా చిక్కున్నారు. కాబట్టి మరి వారి పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది చెప్పలేని పరిస్థితి. దాదాపు ఇప్పటికే 10 రోజులు గడిచిపోయింది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ భేటీలో కూడా చర్చిస్తారు. ఇక మరోవైపు ఇటు మహిళలకు అందిస్తున్న పథకాలు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిన్ననే రిజల్ట్ అయ్యాయి. కాబట్టి మరి అందులో దాదాపు ఇటు బీజేపీ గెలిచింది 2 స్థానాల్లో, మరి 1 స్థానంలో పీఆర్టీ కూడా గెలిచింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటి వరకు అయితే మరి కాంగ్రెస్ హావా అయితే కొంతవరకు తగ్గినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో మరి 1 స్థానం బీజేపీ పోయింది. టీచర్స్ అయితే ఒకటి బీజేపీ పోయింది, ఒకటి పీఆర్టీ నేత కూడా గెలిచారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో మరి ఏ రకంగా ముందుకెళ్లాలపై కూడా ఈ కేబినెట్ భేటీలో నిర్ణయించే అవకాశం ఉంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.